ఎన్నడూ లేని విధంగా ఒకేలాంటి బట్టలు వేసుకున్న వందల మంది పేదలతో 5 స్టార్ రెస్టారెంట్ నిండిపోతున్నాయి. దీనికి కారణం తెలుసుకోవాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళి మొదలు పెట్టాలి. ఈ ప్రపంచంలో అందరికీ ఇష్టమైనది ఫుడ్. ప్రతి ఒక్కరికి రకరకాల ఫుడ్ ని తినాలనే కోరిక ఉంది. ఆ కోరికని కొంతమంది తీర్చుకోగలిగితే ఇంకొంతమంది తీర్చుకుందామన్నా కుదరదు. ఈ వీడియో చూడండి. ఈ పిల్లలు వాళ్ళు దాచుకున్న డబ్బులతో ఒక చిన్న పిజ్జాని కొనుక్కుందామని ఆశపడి ఒక పెద్ద రెస్టారెంట్ చైన్ కి వెళ్లారు. గానీ వాళ్ళు వేసుకున్న బట్టలు చూసి ఆ రెస్టారెంట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారు. సాధారణంగా రిచ్ పీపుల్ ఇలాంటి పెద్ద ఫ్యాన్సీ 5 స్టార్ రెస్టారెంట్స్ కి వెళ్తే సామాన్యులు ఇలాంటి చిన్న రెస్టారెంట్స్ కి వెళ్తారు. ఈ ప్లేట్ 3000 రూపీస్, అదే ఈ ప్లేట్ 30 రూపీస్. తేడా ఎక్కువే ఉంది, ఒప్పుకుంటా. గానీ చివర్లో మనమందరం మనుషులమే అండ్ అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. గానీ అది ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి నేను ఒక రైతుని హైర్ చేసుకున్నా. ఈయన ఒక ఫార్మర్. ఇప్పుడు ఈ రైతు అన్నిటికన్నా పెద్ద రెస్టారెంట్స్ అయిన 5 స్టార్ రెస్టారెంట్స్ కి వెళ్లి దాహమేస్తుంది, వాటర్ కావాలి అని అడగబోతున్నారు. సో వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఆయన బట్టలు కూడా డీసెంట్ గానే ఉన్నాయి, లోపలికి పంపించలేనటువంటి విధంగా అయితే లేవు. వాటర్ తాగే నీళ్ళు తినే పని వాటర్ తాగటానికి అందరు దుకాణాలు మంచి షాపులు మంచి మంచి వాటర్ మాక్సిమం అందరూ పక్కకెళ్ళి తాగమని దారి చూపిస్తున్నారు. పంపించలేదా? సరే సరే. 15 5 స్టార్ రెస్టారెంట్స్ చూసాం. లేదు సార్, ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్. వాటర్ ఏంటి సార్ అంటే లేవు ఇక్కడ. లోపలికి వెళ్ళి తాగొచ్చా అన్నాను, లోపలికి వెళ్ళడానికి లేదు లేదన్నారు. లోపలికి అయితే వెళ్ళనే లేదు సార్ అసలు. ఈ ఊహించని రిజల్ట్ చూసాక భారంగా అనిపించింది. రైతే రాజు అని నమ్మిన ఈ దేశంలో ఆ రైతుని ఆపేసరికి ఆకాశం కూడా గర్జించింది. ఇండియాలో 1867 నుంచి ఉన్న ఒక యాక్ట్ ప్రకారం 5 స్టార్ రెస్టారెంట్స్ యొక్క కస్టమర్ అయినా అవ్వకపోయినా అక్కడ ఉన్న వాష్రూమ్స్ ని వాడచ్చు అండ్ అక్కడ ఉన్న వాటర్ ని కూడా తాగచ్చు. సరే, ఈ కేసులో వాళ్ళ కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుందని పంపించట్లేదేమో అని అనుకోవచ్చు. కానీ ఒక మనిషి దాహం అని వాటర్ అడిగినప్పుడు ఇవ్వడం ధర్మం. అందులో ప్రతి సంవత్సరం 100 కోట్లలో లాభాలు వచ్చే ఈ 5 స్టార్ రెస్టారెంట్స్ కి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వడం వల్ల అయితే ఏ నష్టం రాదు. ఆ రోజు ఈ రైతు నాపిన 5 స్టార్ రెస్టారెంట్ లోకి ఆయన తీసుకెళ్లే కలిసి భోజనం కూడా చేశాం. ఇట్లాంటి వాటర్లో తినాలంటే మనం చాలంగా డబ్బు కావాలి కదా సార్ మాకు ముందు. తీసుకెళ్లి తినిపించాను గాని ఆయన మాటలు విన్నాక నాకు ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఆ రోజే నాకు నేను ఒక మాట ఇచ్చుకున్నా. ఈ 5 స్టార్ రెస్టారెంట్స్ అనేవి మధ్య తరగతి వాళ్ళకి పేదవాళ్ళకి కాదు అన్న ఆలోచనని ధ్వంసం చేసేయాలని. అంటే మనం ఇప్పుడు ఏది చేసినా దాని ప్రభావం చాలా పెద్దగా ఉండాలి. సరే, వీళ్ళు రానివ్వకపోతే ఏంటి, మనమే ఫ్రీగా 5 స్టార్ హోటల్ ని ఓపెన్ చేద్దాం. పని ప్రారంభమై ఫ్రీ 5 స్టార్ రెస్టారెంట్ ని ఓపెన్ చేయడానికి మనకి ఎవరు సెట్ అవుతారో తెలుసుకోవడానికి సిటీలో ఉన్న అన్ని పెద్ద 5 స్టార్ రెస్టారెంట్స్ కి వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఒక హోటల్ తర్వాత ఇంకొక హోటల్ కి అలా వెళ్తూ మాట్లాడుతున్నా. అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్. ఈ 5 స్టార్ రెస్టారెంట్స్ ఒక సామాన్యుడిని ఇంకెప్పుడు ఆపకుండా ఉండాలంటే మనం ఇచ్చే ఈ మెసేజ్ గట్టిగా వినబడాలి, కనబడాలి. సో దానికోసం ఒక మామూలు 5 స్టార్ రెస్టారెంట్ అయితే సరిపోదు, బాగా పెద్దది అండ్ చాలా స్పెషల్ అయ్యి ఉండాలి. వెతుకుతున్నా రోజులు గడుస్తున్నా. ఈ ప్రాసెస్ లోనే అనుకోకుండా ఒక పెద్ద చరిత్ర కలిగిన 5 స్టార్ రెస్టారెంట్ ఎదురుపడింది. దాని పేరే ఫలక్నామా ప్యాలెస్. ఇక్కడికి ఒక రోజు ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోకపోతే ఎవరిని పంపించరు. ఎంత డబ్బున్నా వాళ్ళకి అనవసరం. బుకింగ్ లేకపోవడంతో లోపలికి నన్ను కూడా పంపించినన్నారు. బట్ ఎలాగోలా వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే నేను ఊహించుకున్న దానికి ప్రాణం వచ్చినట్టు అయింది. హైదరాబాద్ సిటీలో 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్యాలెస్ నుంచి చూస్తే ప్రతి 5 స్టార్ రెస్టారెంట్ మన కింద ఉన్నట్టుంటారు. ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో ఉన్న 5 స్టార్ రెస్టారెంట్స్ లో ఇది కూడా ఒకటి. మనకి కావాల్సింది కూడా సరిగ్గా ఇలాంటిదే. కాకపోతే ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. సో ఈ ప్యాలెస్ గురించి మొత్తం అంతా తెలిసిన కొంతమంది ఎక్స్పర్ట్స్ ని సీక్రెట్ గా కలవడం స్టార్ట్ చేశారు. మిమ్మల్ని ఈ సందర్భంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను దయచేసి చెప్పండి. ఫలక్నామా ప్యాలెస్ లో నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. నాకు ఫలక్నామా ప్యాలెస్ గురించి మీకు తెలిసిందంతా చెప్పండి అని ఆయనకి అడిగా. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పుకార్లు పొందిన 6వ నిజాం కోట తరువాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక ఈ కోటలో ఎవరు ఉండేవారు కాదు. అయితే ఒక కంపెనీ ఈ కోటని నిజాం కుటుంబ సభ్యుల దగ్గర నుంచి 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని 100 కోట్లు ఖర్చు పెట్టి 5 స్టార్ హోటల్ గా మార్చింది. ప్రతి అడుగులోనూ 100 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. అందుకే ఒక సాధారణ 5 స్టార్ రెస్టారెంట్ కంటే ఇక్కడ ప్రతిదీ 10 రెట్ల ఎక్కువ ఖరీదుంటుంది. మనం చెప్పాలనుకుంటున్న సమాధానానికి ఈ చరిత్రే బలమవబోతుంది. ఇలా మాట్లాడుతూ నేను ఈ ప్యాలెస్ లో ఎక్కడైతే ఫ్రీ 5 స్టార్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానో దాని గురించి అడిగాను. అదే 101 డైనింగ్ హాల్. 19వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుతమైన కట్టడంలో 101 మందికి ఆతిథ్యం ఇవ్వగలిగిన ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. ఈ డైనింగ్ హాల్ ఎలా నిర్మించబడిందంటే ఏ మూల నుంచి ఎలా మాట్లాడినా ఆ గది మొత్తం ప్రతిధ్వనిస్తుంది.
కనిపిస్తుంది. కేవలం బంగారం, వెండి పాత్రల్లో మాత్రమే భోజనాన్ని వడ్డిస్తారు. ఇదే డైనింగ్ టేబుల్ దగ్గర ఎంతో మంది ప్రముఖులు కూర్చొని భోంచేశారు. ఈ చరిత్ర కారణంగా ఈ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేయాలంటే ఒక్కొక్కరు అక్షరాల 30,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పురాతన కాలం నుంచి నిజాం వంటగదుల్లో ఉన్న రెసిపీని ఈనాటికి వడ్డిస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో మొదటి ప్రెసిడెంట్ నుండి ఈనాటి ప్రధానమంత్రి వరకు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవారు మాత్రమే ఇక్కడ భోంచేశారు. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఇది బుక్ చేయడం, ఆ కుర్చీలో కూర్చొని తిని అంత డబ్బు కట్టడం అనేది అసాధ్యం. గాని ఈ అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మన పని అని ఆయనకి తెలియదు. ఒకవేళ మనం ఇదే టేబుల్లో సమాజంలో ఎవరైతే పేదలు అని గుర్తింపబడుతున్నారో వాళ్ళని కూర్చోబెట్టగలిగినట్టయితే ప్రతి ఒక్కరి ఆకలి ఒకటే, మనుషులందరినీ సమానంగా ట్రీట్ చేయాలి అన్న ఆలోచన ఊపిరి పోసుకుంటుంది. మిమ్మల్ని ఈ విధంగా కలిసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు అనుకుంటున్నది కష్టమే, అయినా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా ఇన్ని కలిసిన తర్వాత రోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మళ్ళా ఆ ప్యాలెస్ కి వెళ్ళా. ఈసారి ప్రతిదీ స్పష్టంగా గమనిస్తూ నాకు 101 డైనింగ్ టేబుల్ బుక్ చేసుకోవాలని ఆ సేల్స్ మేనేజర్ కి మన ప్రపోజల్ ని పెట్టా. చెప్పాక ఆవిడ నన్ను ఒకే ఒక క్వశ్చన్ అడిగారు. సార్, మీరు ఏ విధమైన ఈవెంట్ ని చేయాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? ఇది అడుగుతారని నాకు ముందే తెలుసు. మిమ్మల్ని వాళ్ళు మీరు ఏ రకమైన ఈవెంట్ చేయబోతున్నారని అడగచ్చు. దానికి మీరు సామాన్యుల్ని, పేదవాళ్ళను కూర్చోబెట్టి ఈ వీడియో తీసుకుంటారంటే ఒప్పుకోకపోవచ్చు. సో సమాధానాన్ని జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఆయన చెప్పొద్దన్న నేను వీళ్ళ దగ్గర ఏమీ దాచకంట నా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది సామాన్యులకి మీ అద్భుతమైన హోటల్ యొక్క 5 స్టార్ ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పా. కంగారుద్దు, మనకంతకన్నా ఆప్షన్ కూడా లేదు. ఈ వాటర్ బాటిల్ తెస్తున్న ఆయనతో సహా ప్యాలెస్ లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మందికి మనం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తామని తెలుసు, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా. సో స్ట్రైట్ గా ఉన్నదే చెప్పా. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక మెయిల్ లో ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని క్లియర్ గా తెలపండి. మీరు మెయిల్ పంపిన 2 రోజుల్లో మా జవాబుని తెలియజేయండి. ఇలా వాళ్ళతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే నాకు పలానా రోజు 101 డైనింగ్ టేబుల్ కావాలి అని మెయిల్ పెట్టా. గానీ ఆ లంచ్ లో దాదాపు ప్లేట్ కి 30,000 ఇచ్చే అంత విధంగా ఏం పెడతారు అన్నది ఒక చిన్న క్వశ్చన్. సో సరదాగా అదే సాయంత్రం ఏదైనా హింట్ వస్తాదేమో అని ఫలక్నామా ప్యాలెస్ లో అందరికీ అందుబాటులో ఉండే ఒక రెస్టారెంట్ కి వెళ్ళి 5,000 రూపీస్ స్నాక్స్ ని ఆర్డర్ చేసి రిప్లై వచ్చాక ప్లాన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తాం. మీరు అనుకున్నట్టే ఆ పిల్లలు మహారాష్ట్ర, ముంబైలో ఉన్నట్టు తెలిసిందే సార్. ఇప్పుడు మనం ఆ ముగ్గురు పిల్లల్ని ఎలాగైనా కనిపెట్టి తీరాలి. మనకి టైం ఎక్కువ లేదు. ఇంకా 2 రోజుల్లో ప్యాలెస్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చేస్తారు. కానీ ఈ లోపల అంత పెద్ద ముంబైలో ఆ పిల్లల్ని కనిపెట్టడం కష్టమే. కానీ మనం ఎలా అయినా ఆ పిల్లల్ని ఆ డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టి తీరాలి. వెతకడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ముంబైలో ఏ రూట్ అడిగినా ఇట్టే చెప్పేసే టాక్సీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పిల్లల్ని వెతికే మిషన్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఇంకొక పక్క మతాలతో, కులాలతో సంబంధం లేకుండా పేదల కింద సమాజంలో గుర్తింపబడుతున్న వాళ్ళు ప్యాలెస్ లో భోజనానికి సెలెక్ట్ చేయబడుతున్నారు. కరెక్ట్ గా 2 రోజులు గడిచాక నాకు ప్యాలెస్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, మీరు అడిగిన డేట్ లో డైనింగ్ టేబుల్ అందుబాటులో లేదని చెప్పడానికి బాధగా ఉంది. సరే ప్రాబ్లం లేదు అని వేరే డేట్ చెప్పి ఆ రోజు బుక్ చేయమని అడిగా. మనకి మంచి జరిగింది, ఎందుకంటే ఈ పిల్లల్ని వెతకడానికి మనకి ఇంకొంచెం టైం కావాలి కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. మళ్ళా వెంటనే ప్యాలెస్ నుంచి ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఈ డేట్ లో కూడా 101 డైనింగ్ టేబుల్ అందుబాటులో లేదు. ఒక్క క్షణం ఏమవుతుందో అర్థం కావట్లే. దానికి మీరు సామాన్యుల్ని, పేదవాళ్ళను కూర్చోబెట్టి ఈ వీడియో తీసుకుంటారంటే ఒప్పుకోకపోవచ్చు. సో సమాధానాన్ని జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. నేను ఇప్పటి వరకు ఆ ప్యాలెస్ ని చూడడానికి 2 సార్లు వెళ్ళా. ఆ 2 సార్లు కూడా అది బుక్ కావాలి. అండ్ మనకి తెలిసినట్టే ఆ ప్లేస్ చాలా ఎక్స్పెన్సివ్, అంత తరచుగా అయితే బుక్ కావదు. కానీ నేను అడిగిన 2 సార్లు లేదనేసరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ మీకు తెలుసు కదా, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా సరే మనం అనుకున్నది అక్కడ చేసే తీరుతామని. సరే ప్రాబ్లం లేదు, డేట్ తో అస్సలు సంబంధం లేదు, ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు బుక్ చేసేయమని వాళ్ళకి చెప్పాను. ఇలా ఉండగా మహారాష్ట్ర ముంబైలో కరెక్ట్ గా ముంబైలో ఇలాంటి పిజ్జా షాపులు 22 ఉన్నాయి. మనం ప్రతి షాప్ చుట్టూ జాగ్రత్తగా వెతికితే ఈ పిల్లలు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా దొరుకుతారు. ఒక పక్క పిల్లల్ని వెతుకుతుంటే ఇంకొక పక్క నేను హోటల్లో వీడియో ఎలాగైనా చేయాలన్న దీంతో ఇంకొంతమందికి ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతున్నా. సరిగ్గా 2 రోజుల తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. సార్, ఇంకొన్ని రోజుల్లో రాయల్ 101 డైనింగ్ హాల్ బుకింగ్ అందుబాటులో ఉందని మీకు చెప్పడానికి ఆనందిస్తున్నాను. కావున మెయిల్ ద్వారా మీకు పంపిన కాంట్రాక్ట్ లో సైన్ చేయండి. కాకపోతే ఒక షరతు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఏ వీడియో తీయడానికి అనుమతి లేదు. గానీ నేను ఇది ప్రపంచానికి చూపించి తీరా. మనకి రికార్డ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ నాకు ఖచ్చితంగా తెలుసు ఆ కోటలో ఉండే రాజు కూడా దీన్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తానికి ప్యాలెస్ లో లంచ్ కి బుకింగ్ అయిపోయింది. నా సైడ్ నుంచి అవ్వాల్సిన ప్రిపరేషన్ కూడా మొదలైపోయింది. ప్యాలెస్ లో జరగబోయే రాయల్ భోజనానికి ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. కాకపోతే అసలైన ప్రెషర్ ఇప్పుడే మొదలైంది. ఆ పిల్లలు ఇప్పుడు ముంబైలో ఏ ఏరియాలో ఉంటున్నారన్న క్లియర్ హింట్ మనకుంది. గానీ వేరే రాష్ట్రంలో ఉన్న ఒక ప్యాలెస్ లో భోజనానికి మనతో పాటు రమ్మంటే వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు. ఎందుకంటే సహజంగా వాళ్ళు ఉండే ప్రాంతాన్ని వాళ్ళు వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. ఇంకా అంతా బానే జరుగుతుంది అన్న ఆశతో ముంబై వెళ్ళడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ప్రెషర్ అయితే చాలా ఎక్కువ ఉంది. నా వాచ్ కూడా నా రూమ్ లో మర్చిపోయా.
లిటరల్ గా సో మచ్ ప్రెషర్. చూద్దాం ఏమవుతుంది. ముంబై కన్నా ముందు నన్ను కలవడానికి ఎంతో దూరం నడిచి వచ్చిన నా సబ్స్క్రైబర్ ని కలవడానికి ఒక ఎయిర్పోర్ట్ కి వెళ్ళా. వాళ్ళతో మాట్లాడుతున్న నా మైండ్ లో మాత్రం ఆ పిల్లలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మనతో రావడానికి ఒప్పుకుంటారా లేదా అన్న క్వశ్చనే నడుస్తుంది. మొత్తానికి ముంబైకి నా ప్రయాణం మొదలైంది. ఇంకా దాదాపు 36 గంటలు మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో వాళ్ళని ఒప్పించడమే ఇప్పుడు మనకున్న పెద్ద ప్రెషర్. ఒకవేళ వాళ్ళు మనతో రావడానికి ఒప్పుకోకపోతే మన ప్లాన్ అంతా ఫెయిల్ అయినట్టే. గానీ అంత బాగా జరుగుతుందన్న ఆశతో ఆ రాత్రి ముంబై చేరుకున్నా. రాయల్ లంచ్ కు ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. ఈ అద్భుతమైన ముంబై సిటీలో నా ప్రయాణం మొదలైంది. ఇంకొంచెం సేపట్లో మనం ఆ వీడియోలో చూసిన పిల్లల దగ్గరికి నేను చేరుకోబోతున్నా. విపరీతమైన ట్రాఫిక్. నేను ఆ ప్లేస్ కి దగ్గర పడుతున్న కొద్ది నాలో ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎట్ లాస్ట్ ఆ వీడియోలో చూసిన అదే పిజ్జా షాప్ కనబడింది అండ్ దాని లోపలికి వెళ్ళా. అండ్ ఆ దగ్గరలోనే ఆ పిల్లల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కలిసా. ఆ వీడియో చూపించి పిల్లలు ఎక్కడుంటారు వాళ్ళని నేను కలవచ్చా అని అడిగా. ఆ ముగ్గురు పిల్లల్లో ఒక అమ్మాయి మాత్రం పక్కనే ఉన్నట్టు తెలిసింది. నాకు చూడాలన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది. మొత్తానికి ఆ ముగ్గురు పిల్లల్ని కలిసా. అండ్ అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగా. మీరు ఇచ్చిన డబ్బును దాచుకుని పిజ్జాని తినడానికి పెద్ద షాప్ లోపలికి వెళ్ళారు. వాళ్ళ మురిగి బట్టలు చూసి బయటకు తోసేశారండి. మా లాంటి వాళ్ళని ఏమన్నా పర్లేదు, కానీ ఏమీ తెలియని చిన్న పిల్లల్ని అలా బయటికి పంపించడం న్యాయమా? అందరి పిల్లల్లాగే మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారండి. అలాంటప్పుడు మా పిల్లల్ని బయటికి ఎందుకు నెట్టేశారు? మేము పేదవాళ్ళమనే కదండి. మేము కూడా మీలాగే మనుషులం కదండి. మమ్మల్ని ఎందుకంటే మరి ఇంత నీచంగా చూస్తున్నారు? పేద పిల్లమని చెప్పి మరి సులకన చేయకండి. వాళ్ళు చెప్పిందంతా విన్నాక మీ పిల్లలకి జరిగింది రేపు పొద్దున్న ఇంకొక పిల్లాడికి జరగకుండా ఉండడం కోసం నేను ఒకటి చేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి అని చెప్పా. వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే ఒక మాట అన్నారు. మీరు మాలాంటి పేదోళ్ళకి ఎన్నో సహాయాలు చేసినట్టు తెలిసింది. మాలాంటి వ్యక్తుల కోసం మీరు చేసే ఈ పనుల్లో మీ వెంట మేము ఉంటాం. మీ వెనక మేము ఉండకపోతే అంతకన్నా దుస్థితి ఏమి ఉండదండి. మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఈ మాటతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరి మనసులు మాత్రమే కాదు, గతంలో ఒకప్పుడు రైతు నాపినప్పుడు గర్జించిన అదే ఆకాశం కూడా ఆనందంతో కురిసింది. ఇంకొక 18 గంటల్లో జరగబోతున్న రాయల్ లంచ్ కి ఏర్పాట్లు మొదలయ్యాయి. బయలుదేరే ముందు ఏదో సందర్భంలో ఆ పిల్లల్లో ఒకరిని నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగేకి తెలిసింది ఏంటంటే వాళ్ళ పిల్లల బర్త్డేని వాళ్ళ తల్లిదండ్రులు జరపరు. కానీ కేక్ కట్ చేయడం అన్నది ప్రతి పిల్లాడికి సరదాయే. సో ఈ ఆనందకరమైన సందర్భంలో ఆ బర్త్డేస్ జరుపుకొని 5 పిల్లలకి ఒక పెద్ద కేక్ తో పాటు లోపల ఒక సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశారు. దీనికి మన భాష రాదు, కానీ ఆ ఫ్యామిలీకి ఆ పిల్లలకి తెలియదు ఏంటంటే ఆ కేక్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. పరిమెట్స్ అనేది ఒక లీగల్ వెరీ లో మినిమం డిపాజిట్, ఫాస్టర్ విత్డ్రాల్స్ అండ్ 24/7 అందుబాటులో AMR సర్వీస్ కూడా ఉంది. దాంతో పాటు 100కు పైగా డిపాజిట్ చేయడానికి, విత్డ్రాల్ చేయడానికి పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. పరిమెట్స్ తో ప్రస్తుతం జరుగుతున్న ఇండియా టూర్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ మ్యాచెస్ తో పాటు చాలా గేమ్స్ కూడా ఆడొచ్చు. కొత్త కస్టమర్స్ కి 20,000 దాకా వాళ్ళు డిపాజిట్ చేసిన దాని మీద 150% బోనస్ ని ఇస్తున్నారు. 5 పిల్లల కోసం పెట్టిన 5 సర్ప్రైజ్ ప్యాకెట్స్ ని బయటికి తీశారు. క్రికెట్ లెజెండ్ డేల్ స్టెయిన్ తో పాటు పరిమెట్స్ లో క్రికెట్ ని ఆడడం మాత్రమే కాదు, క్రికెట్ లో గెలవండి. పढ़ने के लिए बुक्स सब खरीद करो. తర్వాత మా ప్రయాణం ముంబై నుంచి ప్యాలెస్ కి మొదలైంది. ఆ తర్వాత ₹60 వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేడేమో అని లోపలికి పంపించబడని ఈ సామాన్యుడు ఇప్పుడు 6.5 కోట్ల కారులో తిరుగుతున్నాడు. ఇప్పుడేమో ఒకప్పుడు నాకు కూడా బుకింగ్ లేదని ప్యాలెస్ లోపలికి పంపించకుండా ఆపడానికి ప్రయత్నించిన నా సెక్యూరిటీ ఫ్రెండ్ ని కలాల్సిన టైం వచ్చింది. సెక్యూరిటీ చెకింగ్ చేయాల్సిన టైం వచ్చింది. చరిత్రలో నిలిచిపోయే ఈ సంఘటనకు ఆరంభం మొదలైంది. మా దగ్గర ఉన్న ఒకే ఒక బ్యాగ్ ఇప్పుడు చెక్ చేయబడుతుంది. ఇప్పుడు అసలైంది. మా ప్రయాణం ప్యాలెస్ లోకి మొదలైంది. ఈ 5 స్టార్ హోటల్స్ అన్నిటికీ కింగ్ అయిన ఈ హోటల్లో ఈ సామాన్యుడికి ఇచ్చిన విలువ చూశాక ఎవరైనా ఇలా ప్రవర్తించడానికి 1,00,000 సార్లు ఆలోచించాలి. ప్యాలెస్ కు వచ్చే అతిథుల పేర్లన్నీ ప్యాలెస్ లో ఉన్న ఒక పుస్తకంలో రాయబడతాయి. అందులో ఎంతో గొప్పవాళ్లు మరియు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. గాని ఇప్పుడు ఒక పేద రైతు పేరు, పిల్లల్ని పెంచడానికి కష్టపడే ఒక సాధారణమైన తల్లి పేరు, బతకడానికి కష్టపడి చెప్పులు కొట్టుకునే శ్రామికుడితో పాటు ఎంతో మంది కష్టపడే సామాన్యుల పేర్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆ ప్యాలెస్ లో నిజాం ప్రభువు తిరిగిన అదే గుర్రపు బండిని ఆ కంపెనీ వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి రిపేర్ అండ్ రిస్టోర్ చేశారు. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే దాని మీద ఎక్కగలిగారు. ఇలా మేము ప్యాలెస్ దగ్గరికి చేరుకున్నాం. ప్రకృతి కూడా జరుగుతుంది చూసి ఎంతో ఆహ్లాదకరంగా మారింది. అద్భుతమైన వాతావరణం, ఆ గాలి, వావ్. ఫైనల్ గా నేను లోపలికి వెళ్లే ముందు హోటల్ వాళ్ళు నాతో ఈ మాట అన్నారు. వండర్ఫుల్. And I hope there's no videography. No videography. Just
తీసేశా. ఈ అద్భుతమైన కారణం వల్ల కలిసిన నా కొత్త స్నేహితులందరికీ వీడ్కోలు చెప్పాను. ఆఖరిగా నాకు ప్యాలెస్ చరిత్రను చెప్పడానికి ఒక స్పెషల్ టూర్ ని ఇస్తున్నారు. ఇక్కడ నాకు ఈయన ప్యాలెస్ నుంచి కనబడే చార్మినార్ ని చూపిస్తున్నారు. గానీ నాకు మాత్రం ఆ చార్మినార్ కనబడట్లే. నాకు కనబడుతుంది మాత్రం ఏంటంటే ఇదే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయినా పర్లే, మనం చేస్తున్న దాని ప్రభావం ప్రతి రాష్ట్రం మీద పడాలి. నా ప్రయాణం ఒక రాష్ట్రం తర్వాత ఒకదానికి మొదలైంది. ప్రతి రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్ళడానికి చాలా రోజులు అవుతుందని నాకు తెలుసు. అయినా అన్నిటికి ప్రిపేర్ అయ్యే ఉన్నా. కటికమైన పేదరికంతో నిండిన చోట్లకి వెళ్ళా. మనకి 9 o'clock కల్లా పక్కాగా ఇక్కడ రెడీ అయిపోయి ఖాళీలో 9 మணிకి రెడీ అయ్యింది. అండ్ అదే రాష్ట్రాల్లో ఉన్న నెంబర్ 1 5-star హోటల్స్ కి కూడా వెళ్ళా. ఆ తర్వాత ఆ 2 చోట్లని కలిపేసా. సాధారణంగా 5-star హోటల్స్ అన్నవి రిచ్ పీపుల్ కి అని అనుకునే హోటల్ వాళ్ళు ఇప్పుడు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ಊಟ ಓಕೆ ಊಟ ಹೆಂಗಿದೆ వావ్ ఓకే పర్ఫెక్ట్. ఈ స్వీట్ రూమ్ ఆల్మోస్ట్ రోజుకి 25,000 రూపీస్. ఈ లాస్ట్ 60 days లో నేను ఇలాంటి రూమ్స్ లో చాలానే ఉన్నాయి అండ్ చాలా ఎక్స్పెండిచర్ అయింది. కాకపోతే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మనం ఇలాంటి రూమ్స్ లో ఉంటేనే ఈ హోటల్స్ లో ఉండే రెస్టారెంట్ లో మనం తీసుకొచ్చి తినిపించే సామాన్యుల వీడియో తీయించడానికి పర్మిషన్ కోసం కొంతమందితో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు పేమెంట్ ద్వారా, కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ ద్వారా, కానీ ఎలాగైనా సరే ఆఖరికి జరిగే తీరుతుంది. భోజనానికి వచ్చిన వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. ఇలా ఉంటే హోటల్ కి రాలేని అండ్ హోటల్ కి దూరంగా ఉన్న సామాన్యుల దగ్గరికి 5-star ఫుడ్స్ ఒక చిన్న సర్ప్రైజ్ తో పాటు దానికి అంతటా అదే వెళ్ళడం మొదలైంది. కేక్ నే ఎందుకు ఎంచుకున్నానంటే సామాన్యులు సాధారణంగా పుట్టినరోజుని జరుపుకోరు కదా. ఓకే బాయ్. హౌ మచ్? 1,23,250. ప్లీజ్ టేక్ హౌ మచ్ యు నీడ్. అండ్ నా దగ్గర పనిచేసే నా క్రూ ఇప్పుడు పేదలకి 5-star ఫుడ్ డెలివరీ బాయ్స్ గా మారారు. మనం ఏం చేస్తున్నామో తెలుసో తెలియకో మనం చేస్తున్నది ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కొందరుంటే నేను అనుకున్నది చేయడానికి కూడా నాకు కొన్ని అడ్డంకులు వచ్చాయి. సడన్ క్లైమేట్ చేంజ్, మొత్తం ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ కోల్డ్ వచ్చింది. నేను యూజువల్గా టాబ్లెట్స్ వేసుకోను, బట్ ఈరోజు జరగాల్సింది జరగాలి కాబట్టి ఎంతది 5 mg. ఇందులో ఫుల్ కూడా నాకు ఏది మనం లాపలేదు. ఎంత అవసరం కాశీ గిఫ్ట్ భాష వేరైనా భావం మారదు కదా. అండ్ అంతేకాదు ఈ రాష్ట్రాల్లో జరిగిన ఈ అద్భుతాలు ఒక ఫోటో రూపంలో మార్చి దాన్ని నా సూట్ కేసులో దాచి ఇండియాలో ఎంతో ప్రసిద్ధికరమైన మ్యూజియం లోపలికి అతి కష్టమైన సెక్యూరిటీని దాటుకొని లోపలికి తీసుకువెళ్ళా. ఇలా ఎంతో అద్భుతమైన చరిత్ర మధ్య మనం సమానత్వం కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని కూడా భద్రపరిచా. ఓకే సెక్యూరిటీ వాడు వస్తున్నాడు. జస్ట్ కేర్ లైక్ దిస్. ఒకప్పుడు బయటికి వెళ్ళిపోమన్న పిజ్జా షాప్ ఇప్పుడు వాళ్ళందరినీ లోపలికి రమ్మని బతిమలాడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు లోపలికి రానంటున్నారు. చాలా తక్కువ సమయంలో మేము కలిసిన అతిథులందరితో మాకు ఎంతో అనుబంధం వచ్చింది. ఎంతంటే ఈ పిల్లడు ఎలను అని ఏడ్చే అంత. ఇలా మనం మనుషులందరూ సమానమే. 5-star రెస్టారెంట్ లో ఓన్లీ డబ్బున్న వాళ్ళకి మాత్రమే కాదు సామాన్యులకి కూడా అని మార్చి రాసా. మీరు ఇలా చేయగలుగుతున్నారు? నేను కంప్లీట్ గా ఇండిపెండెంట్. అందుకే నా సంపాదనలో 100% ఇలాంటి పనుల మీద ఖర్చు పెట్టగలుగుతున్నాను. వెరీ సింపుల్. ఒకవేళ ఈ వీడియో తర్వాత 5-star రెస్టారెంట్లన్నీ కలిసి మీ మీద ఆరోపణలు కానీ ఏదైనా చేస్తే? నేను ఇదంతా చేస్తుంది సమానత్వం కోసమే, ఎవరిని పర్టికులర్ గా ఉద్దేశించి కాదు. అయినా నాకు భయం లేదు, ఎందుకంటే నా దగ్గర లాక్కోవడానికి 100,000 కోట్లు అయితే లేవు. మహా అయితే ఈ సామాన్యమైన జనాల అభిమానం తప్పించి. ఒకవేళ దాన్ని కూడా లాక్కోవాలని చూస్తే? నాదన్నది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఆఖరి ప్రశ్న, ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? నాకు అసాధ్యాన్ని సాధ్యం చేయడం అంటే ఇష్టం, సరదా. కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఎవరో అన్నారు, ఈ దేశాన్ని మార్చడం అసాధ్యమని. ఇలా మనం భోజనం దగ్గర సమానత్వాన్ని రీస్టోర్ చేశాం.